మీడియా మిత్రులకందరికీ కూడా నమస్కారాలు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని రేపు అనగా 18వ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకందరికీ కూడా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫు నుంచి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. దావత్ ఇఫ్తార్. దానికి ముఖ్య అతిథులుగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేయడం జరుగుతుంది. విజయవాడ నగర ముస్లిం మైనార్టీ సోదరులకు మరి అదేవిధంగా గుంటూరు మరియు పరిసర ప్రాంతాల్లో ఉండే ముస్లిం సోదరమణులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. అందరూ కూడా రేపు జరగబోయే దావత్ ఇఫ్తార్ ప్రోగ్రాంలో పెద్ద ఎత్తున మీరందరూ కూడా పాలు పంచుకొని మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసింది కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాము. పవిత్ర రంజాన్ మాసం అంటే ముస్లిం సోదరులు ఎంతో నిష్టగా 30 దినాలు ఉపవాసాలు ఉంటూ ఎంతో నిష్టగా ఉంటూ మరి ఆ అల్లా వాళ్ళకు ప్రసాదించిన దాంట్లో ఈ నెల అంతా కూడా ఈ మాసం అంతా కూడా దాన ధర్మాలు చేస్తూ ఎంతో నిష్టగా ఈ మాసం అంతా కూడా గడపడం జరుగుతుంది. మరి ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో ఒక సంప్రదాయం ఉంది. ఇఫ్తార్ పార్టీలు ఏర్పాటు చేయడము, దావత్ ఇఫ్తార్ ప్రోగ్రాంలు పెట్టడము, దాంట్లో మరి అందరినీ కూడా భాగస్వాములు చేస్తూ కుల మతాలకు అతీతంగా అందరినీ కూడా ఆ ప్రోగ్రాంలో ఇన్వైట్ చేస్తూ వాళ్ళతో పాటు ఇఫ్తార్ విందులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఒక ఆనవాయితీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి దావత్ ఇఫ్తార్ ప్రోగ్రాంలు ప్రతి ఏటా కూడా మనం నిర్వహించుకుంటూ ముందుకెళ్తున్నాం. మరి దాంట్లో భాగంగానే మరి ఈ సంవత్సరం కూడా మరి ఇవాళ ఈ దావత్ ఇఫ్తార్ ప్రోగ్రాం మరి విజయవాడ పట్టణంలో మరి రేపు 18వ తేదీ బుధవారము 5 గంటలకు సాయంకాలం మరి ఇఫ్తార్ ప్రోగ్రాం జరుగుతుంది. మరి దానికి ముఖ్య అతిథులుగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా పాలు పంచుకోవడం జరుగుతుంది. మరొక్కసారి అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ముస్లిం సోదరులకందరికీ కూడా పెద్ద ఎత్తున మరి ఇఫ్తార్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయ్యి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాము. దానికి సంబంధించి మరి ఏర్పాట్లు పరిశీలన కోసం కూడా మరి పెద్దలు మరి ఇసాక్ బాషా గారు ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్సీ రుహుల్లా గారు, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి మన మాజీ మానాటి ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఆసిఫ్ గారు, మరి అందరు కూడా మరి ఈ పర్యవేక్షణ కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది. మరి పెద్ద ఎత్తున అందరికీ వచ్చే ఎవరైతే దావత్ ఇఫ్తార్కి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఆటంకాలు లేకోకుండా మరి వాళ్ళకు అన్ని సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతోనే మరి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించడం జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు సజావుగా జరుగుతున్నాయి. మరి రేపు ఖచ్చితంగా పెద్ద ఎత్తున మరి ఈ దావత్ ఇఫ్తార్ ప్రోగ్రాంలో మైనార్టీ సోదరులు పాలు పంచుకుంటారని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఈ స్థానికంగా ఉండే మత గురువులు కూడా మరి అందరు కూడా విచ్చేయడం జరుగుతుంది. మరి ఈ రాష్ట్రం కోసము, ఈ దేశం కోసము, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి, మరి ఈ దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పి, ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కూడా ప్రార్థనలు కూడా రేపు జరగబోతాయి. మరి ఆ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాలు పంచుకుంటారు కాబట్టి మరి ఆయనతో పాటు మీరందరూ కూడా పాలు పంచుకోవాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. రంజాన్ మాసం అంటేనే మైనార్టీలకు అత్యంత పవిత్రమైన మాసం. ఈ మాసంలో పూర్తి నెల రోజులు ఎంతో దీక్షతో ఉపవాసాలుండి ఆ దేవుని కృపను కోరడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతాయి.
ఈ రంజాన్ మాసంలో త్యాగాలకు నిరతి, దాన ధర్మాలకు ప్రతీతి. ప్రతి వ్యక్తి తను సంపాదించిన దాంట్లో కొంత పర్సంటేజ్ దానం చేసి దేవుని కృపను ఉండే రకంగా చేసుకోవడం జరుగుతుంది. ఇటువంటి పవిత్ర మాసంలో ప్రతి సంవత్సరము మా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం నుంచి ఈరోజు వరకు ప్రతి సంవత్సరము మైనార్టీ సోదరుల మన్ననలు పొందుతూ వాళ్లతో పాటు వెన్నంటి ఉంటూ వాళ్ళ కోసం ఇఫ్తియార్ విందు ఇస్తూ ఆ దేవునికి విన్నవించుకుంటూ రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ప్రోగ్రాం కంటిన్యూగా జరగడం జరుగుతూ ఉంది. మనకందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా ఈరోజు ఎస్ఎస్ కన్వెన్షన్ నందు మేము రేపు జరగబోయే ప్రోగ్రాంకి ఈరోజు విజిట్ చేయడం జరిగింది. రేపు 5-5:30 మధ్య టైంలో ఇఫ్తియార్ విందుకు ఈ మైనార్టీ సోదరులందరూ పాల్గొని దీన్ని విజయం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే ఈ ప్రోగ్రాంకు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తూ ఉన్నారు. అలాగే అన్ని రకాల మత పెద్దలందరూ కూడా ఈ ప్రోగ్రాంకు అటెండ్ కావడం జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు మేమందరము మైనార్టీ నాయకులమందరము వచ్చి ఇక్కడ విజిట్ చేయడము, ఈ ఏర్పాట్లు చేయడము ఏ రకంగా జరుగుతున్నాయని చెప్పేసి అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అంజాద్ బాషా గారి ఆధ్వర్యంలో, డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో నేను, మా సహచర ఎమ్మెల్సీ రూహుల్లా గారు, ఆసిఫ్ భాయ్ గారు, మిగతా నాయకులందరము ఇక్కడ విజిట్ చేయడం జరుగుతోంది. నేను మరొక్కసారి మైనార్టీ సోదరులకు అందరికీ విన్నవించుకునేది ఏమంటే, మనమందరము పాల్గొని అల్లా కృపాకాక్షాలు పొంది ఈ మంచి ప్రోగ్రాంను విజయవంతం చేయవలసిందిగా కోరుతాను.